సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, నీకు వందనాలు. ఈ మంచి రాత్రిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామములు కూడి ఉంటారో వారి మధ్యలో మీరు ఉంటాననే దేవుడు ప్రభా, పరిశుద్ధ ఆత్మదేవుడా, మా మధ్యలో మీరు ఉన్నందుకు నీకు స్తోత్రాలు. మా ప్రియుల మీద ఆస్తులు ప్రభా, వెంకట్ని బట్టి, గ్లోరీని బట్టి, వారిని ప్రేమించి ఇచ్చిన ప్రభా కుమార్తెను బట్టి నీ పాద సన్నిధికి వస్తున్నాను. తల్లి గర్భంలో పడిన మొదలుకొని ఇంతవరకు బిడ్డను కాపాడారు, పోషించారు, సంరక్షించారయ్యా. అందరిని బట్టి కృతజ్ఞతలు నా తండ్రి. మరొక సంవత్సరము దయా కిరీటముగా బిడ్డకు ధరింపచేసినందుకు కృతజ్ఞతలు. ఆ బిడ్డ జీవితంలో ప్రభా మీరు సంవత్సరం వెంబడి సంవత్సరము దయా కిరీటాన్ని ధరింపచేస్తున్నందుకు కృతజ్ఞతలు. అందు నిమిత్తం బిడ్డల సంఘం అంతటిని పిలుచుకుని, బంధువులను పిలుచుకుని కృతజ్ఞత కొడుకుని పెట్టుకుని ఉన్నారు ప్రభా. ఈ కృతజ్ఞత కొడుక ద్వారా కేవలం మీ నామమే మహిమపరచబడాలి, మీ నామమే ఘనపరచబడాలి, మీ నామమే గొప్ప చేయబడాలి ప్రభా. ఈ కూడిక ద్వారా ఈ కుటుంబానికి నిండైన దీవెనలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మొదటగా నన్ను ప్రేమతో ఆహ్వానించిన వెంకట్కి, గ్లోరీకి, వారి కుటుంబానికి నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. రెండవదిగా సంఘ బిడ్డలందరికీ కూడా, బంధువులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును గాక. ఈ రీతిగా లోకస్తులైతే బర్త్డే అనగానే కేకులు పోసుకుని లోకంలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు బర్త్డే ఎలాగైపోయిందంటే రోడ్లంటే తిరుగుతూ, రోడ్ల మీద కేకులు రాయటం, భయంకరమైన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. కానీ దేవుని బిడ్డలుగా మనము దైవజనుని, సంఘాన్ని పిలిపించుకుని ఈ రీతిగా ప్రార్థన పెట్టుకోవటం వల్ల దేవుడు నిజంగా ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు, ఎంతగానో ఆనందిస్తూ ఉంటాడు. ఎందుకంటే నా బిడ్డలు వారి జీవితంలో నేను చేసిన ప్రతి మేలుకు, ప్రతి ఉపకారానికి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. అందుకని వాక్యం అంటుంది కదా, సమయమందును అసమయమందును దేవునికి ఎల్లప్పుడూ మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అన్నిటికంటే దేవునికి ఇష్టకరమైనది ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. ఎందుకంటే 10 మంది కుష్ఠరోగుల్ని దేవుడు బాగు చేశాడు, 90 బాగు చేయబడి తిరిగి వెళ్ళిపోయారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా 90% కృతజ్ఞతాహీనులుగా బ్రతుకుతూ ఉన్నారు. 10 మంది మాత్రమే కృతజ్ఞత మనసు కలిగి ఉంటూ ఉన్నారు. కనుక దేవుడు మన జీవితంలో గర్భఫలం ఇచ్చిన, కుమార్తెనిచ్చిన, కుమారునిచ్చిన, ఏది ఇచ్చినా కానీ మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉందముగాక. చూడండి, వాక్యంలోకి వెళ్దాము. ఈరోజు మనము ఈ బర్త్డే వేడుకకు వచ్చాం కనుక ఈ బర్త్డే జరుపుకున్న బిడ్డ పేరు ఏం పేరు చెప్పండి? జెస్సీ. జెస్సీ అనే మాటకున్న అర్థం ఏంటంటే బహుమానము అని అర్థం. జెస్సీ అన్న మాటకు అర్థం ఏంటి చెప్పండి? బహుమానము, మొదటి అర్థం. రెండో అర్థం ఏంటంటే దేవుడు తనకు తోడై ఉన్నాడని అర్థం. రెండో అర్థం ఏంటంటే దేవుడు తనకి తోడై ఉన్నాడు. బహుమతి, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే కదా. కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము, కుమార్తెలైతే ఆయన అనుగ్రహించు బహుమానం. చక్కటి బహుమానం ఇచ్చారు. ఈరోజు మన బర్త్డేకి వచ్చాం. చాలామంది కొన్ని గిఫ్ట్లు తీసుకొచ్చి ఉండొచ్చు. ఆ గిఫ్ట్లను వారు ఏం చేస్తారంటే ఇది బహుమతిగా వచ్చిందని చక్కగా షోకేస్లో పెట్టి అందంగా దాన్ని చూసుకుంటూ ఉంటారు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు జెస్సీని కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎలా చూడాలంటే అందంగా, అందమైన గాజు బొమ్మలాగా చూడాలి. ఎందుకంటే అది దేవుడిచ్చింది. ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి మనకి ఏదైనా ఒకటి గిఫ్ట్గా ఇచ్చాడంటే దాన్ని మనం చాలా భద్రంగా చూసుకుంటాం, అవునా కదా, దాచిపెట్టుకుంటూ ఉంటాం. అదే రీతిగా ఖచ్చితంగా ఈ బిడ్డ విషయంలో కూడా వెంకట్ ఆ రీతిగానే పెంచాలి. 100% పెంచుతూ ఉన్నారు, కాదనట్లేదు. కానీ అసలు ఎవరి కొరకు పెంచాలి, ఎలా పెంచాలి, ఎందుకు పెంచాలి అనేది ఇప్పుడు మీరు వాక్యంలో వినబోతూ ఉన్నారు. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయును గాక. పరిశుద్ధమైన గ్రంథాలు మనం అందరూ తెరుద్దాం. ఒక మాట చదువుకుందాం. 144వ కీర్తన 12వ చరణం చదువుకుందాం. మా కుమారులు తన యవ్వన కాలమందు
ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. చాలు. ఇక్కడ 2 విషయాలు దావీదు తన కుటుంబం కొరకు వివరిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో తన కుటుంబం కొరకు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ కుమారుల కొరకు మాట్లాడాడు, కుమార్తెల కొరకు కూడా మాట్లాడాడు. కుమారులు అయితే ఎలాగున్నారంట? ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. బైబిల్ భాషలో చెప్పాలంటే కుమారులైనా కుమార్తెలైనా బైబిల్ భాషలో ఒకటే. పురుషుడని స్త్రీ అని భేదము లేదు. కనుక మెట్టుకు మన పిల్లల్ని మనం ఎలా పెంచాలని అంటే ఎదిగిన మొక్కల వలె ఉండాలి. వాళ్ళు ఎలాగ ఉండాలి తెలుసా? ఎదగాలి. ఆ మాట అదే కదా ఉంది. అక్కడ ఏమనుంది? అక్కడ ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మన పిల్లలు ఎదగాలి. అమ్మ తల్లులు నా మాట వినాలి జాగ్రత్తగా. మీకు ఎందుకంటే మీకోసం ఈ వాక్యం. మన పిల్లలు ఎదిగిన మొక్కల వలె ఉండాలట. ఎక్కడ ఎదగాలి ఈ పిల్లలు? అది దేవుని మందిరంలో ఎదగాలి. కొంతమంది పిల్లల్ని ఎక్కడ పెంచుతున్నారంటే సెల్ ఫోన్లు కూడా పెంచుతూ ఉన్నారు, టీవీల దగ్గర పెంచుతూ ఉన్నారు, ఆటపాటలు కూడా పెంచుతూ ఉన్నారు, లోకంలో పెంచుతూ ఉన్నారు, ఎక్కడెక్కడో వారిని పెంచుతూ. కానీ దావీదు మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే నా పిల్లల్ని అయితే దేవుని మందిరంలో పెంచుతూ ఉన్నాను. ఒక స్థలంలో రాయబడిన మాట, నా పిల్లలైతే దేవుని మందిరంలో పచ్చటి ఒలీవ మొక్క వలె ఉన్నారు. మరి ఎదుగుతూ ఉన్నారు. ఎలా పోల్చుకున్నాడు తెలుసా? ఒలీవ మొక్కతో పోల్చుకున్నాడు. లోకంలో ఎన్నో చెట్లున్నాయి, ఎన్నో వృక్షాలు ఉన్నాయి. కానీ దావీదు ఒలీవ మొక్కకి ఎందుకు పోల్చుకున్నాడు తెలుసా? ఒలీవ మొక్క చావు లేనిది. మీరు ఆదికాండం చదువుకుంటే నోవా కాలంలో ఓడలో వారి కుటుంబం మాత్రమే ఉంది, మిగతా వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఆ ఓడ ఒక ఉన్నతమైన పర్వతం మీద నిలిచి ఉంది. నీళ్లు తగ్గిపోయినాయా లేదా ఇంకిపోయినాయా లేవా అని ఆలోచన నిమిత్తం ఒక పావురను పంపించాడు. పంపించిన తర్వాత ఆ పావురం వెళ్ళి ఒలీవ మొక్కను మాత్రమే తెంచుకొచ్చింది. మిగతా మొక్కలన్నీ కూడా చనిపోయినాయి. అంటే 40 రాత్రింబగళ్ళు నీటిలో ఏ మొక్క నిలవలేదు, చనిపోతుంది. కానీ ఒలీవ మొక్క మాత్రము 40 దినాలు రాత్రింబగళ్ళు కూడా అది ములిగినప్పటికీ కూడా అది బ్రతికే ఉంది, సజీవంగా ఉంది. అందుకని తనని ఎలా పోల్చుకుంటాడో తన పిల్లల్ని ఒలీవ మొక్కల వలె. ఇది మొదటి అనుభవం. అంటే భూమి మీద అందరూ చనిపోతారు. ఏ విషయంలో? శరీర సంబంధమైన విషయంలో. ఆత్మీయంగా మన పిల్లలు చనిపోకూడదు. ఎందుకంటే వీరు పరలోకంలో యుగయుగాలు దేవునితో గడపాలని నా ఆశ. అలాంటి కృప ఈ ప్రియ కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక. ఇది మొదటి అనుభవం. 2 అనుభవం చూస్తే ఒలీవ మొక్కకి నిజంగా ఒకటి చావు లేదని చెప్పాను. రెండోది అద్భుతంగా అది ఫలిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి ఈరోజు కూడా మీరు యెరూషలేములో చూస్తే ఒలీవ చెట్లకి 3000 సంవత్సరాలు, 5000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు ఇంకా చెట్టు బ్రతికే ఉంటుంది. ఎవరో ఒక వ్యక్తి దాంట్లో పెట్రోల్ కిరోసిన్ పోసి తగలబెడితే తప్ప ఆ చెట్టు చావదు. అంత మాత్రమే కాదు, అది మంచి ఫలాలు ఇస్తుంది. ఒలీవ నూనె చాలా చాలా ఆరోగ్యకరమైనది, అందంగా ఒక వ్యక్తిని తయారవడానికి ఆ ఆయిల్ వాడుతూ ఉంటారు. రెండోదిగా చూస్తే ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో మందసము ఎదుట ఈ ఒలీవ నూనె వాడుతూ ఉంటారు. ఎందుకని అని అంటే అది పొగరాదు, అది దంచబడిన ఒలీవ నూనె. అందుకనే తన కుమారులను కానీ కుమార్తెలను కానీ ఒలీవ మొక్కల వలె, తనను ఒలీవ చెట్టు వలె పోల్చుకుంటూ ఉన్నాడు. దేవుని మందిరం మనం అందరము కూడా ఆ రీతిగా ఉండాలి. మరొక స్థలంలో అంటాడు కదా, 128 కీర్తనల మాటలన్నీ ఉంటాయి. తన భోజనం బల్ల చుట్టూ తన పిల్లలు ఎలాగున్నారంట? అలా ఉంటారు. భోజనం బల్ల చుట్టూతో కూడా ఆ రీతిగా వారు ఉంటూ ఉన్నారు. భోజనం బల్ల చుట్టూ ఏంటంటే ఏదో మీరు భోజనం కూర్చున్నప్పుడు అంతా చుట్టూతో కూర్చునేది కాదు. భోజనపు బల్ల అని అంటే దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి అది సాదృశ్యంగా ఉంది. అక్కడ కూర్చోవాలి మన పిల్లలు, అక్కడ ఉండాలి మన పిల్లలు. కుటుంబ సమేతంగా మనము ఎక్కడెక్కడో వేటిను చూస్తూ ఉంటాం, ఎక్కడెక్కడో నివాసం చేస్తూ ఉంటాం. కానీ దావీదు అంటున్నాడు, నా పిల్లలు నేను దేవుని మందిరములో ఈ రీతిగా ఉంటూ ఉన్నామని సెలవిస్తూ ఉన్నాడు.
మొదటికి మీకు అర్థమైంది. జెస్సీ అనే మాటకి అర్థం ఏంటంటే బహుమానము, లేదా దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు ఆ బిడ్డకు నిజంగా తోడై ఉన్నాడు. దేవుడే ఒక వ్యక్తికి తోడై ఉంటే మీకు బాగా తెలుసు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుంచి కానానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు దేవుడు వారికి తోడై ఉన్నాడు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై తోడై ఉన్నాడు. నేను అంటాను, ఈ 40 దినాలు లేదా 40 సంవత్సరాలు వారు ఏమైనాను ఆహారం వండుకున్నారా? బట్టలు మార్చుకున్నారా? నీళ్ళు కొనుక్కున్నారా? పొయ్యి వెలిగించారా? లేదే. దేవుడు వారికి తోడై ఉండటం వల్ల వాళ్ళకున్న ప్రతి అవసరత దేవుడు తన మహిమలో తీరుస్తూ వచ్చాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడా లేదా అనేది నువ్వు ఆలోచన చేయాలి. ఇది అద్దాలకు ఆ పేరుకున్న అద్దాలు మీకు చెప్పాను. రెండోదిగా చదువుకుంటే, మా కుమారులు నగరానికి చెక్కిన మూల కమ్మముల వలె ఉన్నారు. అమ్మ, ఈ విషయంలో కొంచెం లోతుగా నేను చెప్తాను మీకు. మా కుమార్తెలు ఎలాగున్నారంట? నగరానికి చెక్కబడిన మూల కంబము వలె ఉన్నారు. అంటే మీరు కొంచెం లోతుగా దీన్ని అధ్యయనం చేస్తే మీకు చాలా విషయాలు ఇందులో అర్థమవుతాయి. మా కుమార్తెలు అయితే ఎలాగున్నారంటే ఒక నగరానికి చెక్కబడిన మూల కంబము వలె ఉన్నారంట. అంటే మన పిల్లలు ఎలాగ ఉండాలంటే ఒక నగరానికి ఒక స్తంభము వలె ఉండేటట్టుగా నీ పిల్లలు నువ్వు పెంచాలని మాటకున్న అర్థం. పిల్లల్ని అంటున్నాడు నగరానికి చెక్కబడిన, అంటే పిల్లల్ని చెక్కాలి మనము. మన పిల్లలు చిన్ననాటి నుంచి మనం చెక్కేవారిగా ఉండాలి. మొక్కే వరంగనిదే మానే వరంగునా అని ఒక మాట ఉంది కదా. ఆ రీతిగా మన పిల్లల్ని చిన్ననాటి నుండే వాళ్ళకి అభ్యాసం చేయించాలి దేవుని విషయంలో. మీరు ద్వితీయోపదేశకాండం ఇంటికెళ్ళతో చదువుకుంటే నీ పిల్లలకి నీ దేవుడైన యెహోవా గురించి నువ్వు జాగ్రత్తగా చెప్పాలి. వారు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు నీ దేవుని జీవితంలో చేసిన ప్రతి మేలును, ప్రతి ఉపకారమును నువ్వు నీ పిల్లలతో పంచుకుంటూ ఉండాలి. మమ్మల్ని ఐగుప్తు నుంచి ఇలా విడిపించాడు, ఇలా నడిపించాడు, ఇదిగో బండల నుంచి ఇలా నీళ్ళు తెప్పించాడు, మన్నాను కురిపించాడు, ఎర్ర సముద్రం దాటించాడు, యొర్దాను దాటించాడు. ఈ విషయాలన్నీ కూడా నీ పిల్లలకు నువ్వు కూర్చుని చెప్పాలి. చిన్నప్పుడు మన తల్లిదండ్రులు కానీ మా తాతలు ముత్తాతలు కానీ ఏం చెప్పేవారంటే పేదరాళ్ళకి పెద్దమ్మ కథ చెప్పేవారు. అవునా కదా? అదే చెప్పేవారా? లేదా దెయ్యాల కథలు చెప్పేవారు, అదే పడుకున్నప్పుడు. లేదా చందమామ కథలు చెప్పేవారు. కానీ ఇక్కడ నుండి మీ పిల్లలకి ఏం చెప్పాలి తెలుసా? దేవుని గురించి చెప్పాలి. వారు వింటారా? వినకపోయినా మీరు చెప్పడం మీ ధర్మం. చెప్పండి. చెప్తే వాడికి ఒక రోజున అవన్నీ కూడా అర్థమవుతాయి. ఇంకో విషయం చెప్తాను. మన పిల్లలంట ఒక నగరానికి చెక్కాలంటే, ఏ నగరం అంటే ఇది పరలోకం అని అర్థం. పరలోక నగరానికి మన పిల్లల్ని మనము చెక్కేవారుగా ఉంటాం. ఒక గుర్తుపెట్టిన ఒక మాట, విలువైన ఖరీదైన మాట చెప్తాను. మీ పిల్లలు మీరు చెక్కితేనే అక్కడ నిలబడతారు, చెక్కకుండా అక్కడ నిలబడరు. నేను అంటాను, ఇక్కడ ఒక దూరబంధం కనపడుతుంది కదా. ఈ దూరబంధం ఈ రీతిగా తయారవ్వడానికి ఒక చెట్టు నుంచి కదా అది వచ్చిందా లేదా? అది ఎంత, ఒకటి నరకబడింది, 2 వడ్రింగి వాడికి అప్పగించబడింది, 3 దాని పొదునుగా చెక్కబడి పాలిష్ పెట్టిన తర్వాత ఇదిగో ఈ రీతికి ఈ తలుపుకి అది అటాచ్మెంట్ అయ్యింది. అలాగా మన పిల్లలను కూడా మనము చూడండి చెక్కేవారుగా ఉండాలి. బైబిల్ భాషలో చెప్పాలంటే బాలుడిని మనం ఏం చేయాలంటే నడవవలసిన త్రోవలో వాడిని మనము నడిపించేవారుగా ఉండాలి. వాడికి బుద్ధి చెప్పేవారుగా ఉండాలి, వాడిని గద్దించేవాడుగా ఉండాలి, వాడిని సరిచేసేవారుగా ఉండాలి. మీ పిల్లలు మీరు గద్దించకపోతే, శిక్షించకపోతే, సరి చేయకపోతే, చెక్కకపోతే ఒక రోజున వాడు ఏమైపోతాడంటే మీకు విరోధముగా మార్చబడతాడు. అది ఆడపిల్లైనా మగ పిల్లవాడైనా. మీరు మంచిగా చెక్కేవారుగా ఉండాలి. ఒక శిల్పి ఏం చేస్తాడంటే ఒక రాతిని చక్కగా చెక్కుతాడు. అది ముందు చూసినప్పుడు బండగా కనపడుతుంది, షేప్ ఉండదు దానికి. మెల్లిగా దాన్ని చూసిన వాళ్ళందరూ దీనికి షేప్ లేదు, దీనికి రంగు లేదు, దీనికి రూపు లేదు అని అంటూ ఉంటారు. కానీ శిల్పి దాన్ని చెక్కి పని ముగించిన తర్వాత దాన్ని అనేక మంది కొనుక్కోవడానికి, తన ఇంటికి తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే క్రైస్తవ సంఘానికి చెప్తున్న మాట ఇది, క్రైస్తవ కుటుంబానికి చెప్తున్న మాట. మీ పిల్లల్ని కానీ మీరు చెక్కితేనే పరలోకంలో వాళ్ళొక స్తంభాలుగా ఉంటారు. స్తంభంకు ఉన్న గుణం ఏంటంటే నువ్వు చెక్కిన తర్వాత ఒక మందిరానికి దాన్ని వాడతారు. అది స్థిరత్వానికి గుర్తుంది, అది అందానికి గుర్తుంది. మన పిల్లల్ని చూడండి, మన పిల్లల్ని డాక్టర్ అవ్వాలనో, యాక్టర్ అవ్వాలనో,
లేకపోతే ఇంకోటి అవ్వాలని కాదు, కానీ మన పిల్లల్ని సేవ కొరకు ఉపయోగపడే వ్యక్తులుగా మనము చెక్కేవారుగా ఉందుముగాక. చెక్కాలి, చిన్నతనం నుంచి చెక్కాలి. వాళ్ళు ఏనివేనో పనికి మళ్ళీ ఉంటూ ఉంటాయి, వాటిని మనం ఏం చేయాలి తెలుసా? చెక్కుతూ ఉండాలి, అంటే సరి చేస్తూ ఉండాలి. పెద్దల మాట వినడు, తల్లిదండ్రుల మాట వినడు, పదే పదే ఏదో చూస్తూ ఉంటాడు, ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు, ఏదేదో తింటూ ఉంటాడు, ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటాడు. ఇవన్నీ నువ్వేం చేయాలంటే చెక్కుతూ 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 ఉంటే ఒక రోజున ఒక మంచి శిల్పకారుడిగా మార్చబడతాడు. కెరూబుని మీరు గమనిస్తే సుత్తి దెబ్బ, సాన దెబ్బ పదే పదే దానికి తగులుతూ ఉంటూ ఉంటుంది. కొన్ని వందల సార్లు దాన్ని కొడుతూ ఉంటాడు శిల్పకారుడు. దాని తర్వాత అది ముందు అనుకుంటుంది, ఎందుకు నన్ను ఎంతలా కొడుతున్నాడు, ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతూ ఉన్నాడు. ఒక కెరూబుని చెక్కాలంటే కొన్ని వందల వేల సుత్తి దెబ్బలు దాన్ని తలిగితేనే కానీ అది సరి అవ్వదు. ఈ కెరూబుని చెక్కిన తర్వాత, అంత అందంగా మార్చబడిన తర్వాత తండ్రి అని దేవుడు అంటాడు, ఈ కెరూబు నాకు కావాలి. ఏమంటాడు చెప్పండి? ఈ కెరూబు నాకు కావాలి అని తీసుకుని మందసము దగ్గర పెట్టుకుంటాడు, తనకి కావలి వాడిగా పెట్టుకుంటాడు. మందసము ఎదుట చూడండి, ఒక మందసం ఉంటుంది కదా, దానిపైన కరుణాపీఠం ఉంటుందా, కరుణాపీఠం పైన ఏముంటుంది? కెరూబులు 2 ఉంటాయి. ఎందుకంటే మన పిల్లల్ని ఒక కెరూబుగా నువ్వు చూడాలంటే, ఒక మహిమగల వ్యక్తిగా నువ్వు చూడాలంటే, దేవుని సన్నిధి వాడబడే వ్యక్తిగా నువ్వు చూడాలంటే, నీ పిల్లల్ని చిన్నతనం నుండి చెక్కేవాడుగా నువ్వు ఉండాలి. గారం పెట్టండి, తప్పులేదు. గారం కంటే కూడా ఎక్కువగా నీ పిల్లల విషయంలో నువ్వు గద్దించాలి, బుద్ధి చెప్పాలి, సరి చేస్తూ ఉండాలి. ఈ 3 పనులు మనం సుత్తి అంటే నిజంగా ఏదో సుత్తి తీసుకొచ్చి మేము కొట్టమని కాదు నా ఉద్దేశం. సరి చేస్తూ ఉండాలి. అంటాడు, నా కుమార్తెలు నగరానికై చెక్కబడిన మూల కంబంలో. ఇప్పుడు మనకు ఒక నగరం ఉంది ఇక్కడ. ఏ నగరం అంటే మందిరమే ఒక నగరము. ఈ మందిరంలో నీ పిల్లలు నువ్వు చెక్కితే, చాలామంది చిన్న చిన్న పిల్లలు మీరు గమనిస్తే చక్కగా ప్రార్థన చేస్తారు, వాళ్ళు చక్కగా పాటలు పాడతారు, చక్కగా పరిచర్య చేస్తారు, చక్కగా కంఠస్థ వాక్యాలు చెప్తూ ఉంటారు. అవి చూసి మన యూట్యూబ్లో చూసి లేకపోతే ఆ వ్యక్తులు చూసినప్పుడు చాలా సంతోషం వేస్తుంది. నా పిల్లలు కూడా ఇలా ఉంటే బాగుండేది కదా, నా పిల్లలు కూడా ఇలా పాటలు పాడితే బాగుండేది కదా, నా పిల్లలు కూడా ఇలా ప్రార్థిస్తే బాగుండేది కదా, నా పిల్లలు కూడా ఇలా పరిచర్య చేస్తే బాగుండేది కదా, నా పిల్లలు కూడా ఈ రీతిగా దైవజనులుగా మార్చబడితే ఎంత బాగుండు కదా అని మనము అనుకుంటూ ఉంటాం ఎప్పుడు? వాళ్ళు చూసిన తర్వాత. అయితే ఆ వ్యక్తి అలా మార్చబడ్డానికి ఎన్ని సుత్తి దెబ్బలు తిన్నాడు, ఎంతగా సరి చేయబడ్డాడు, ఎంతగా నలగొట్టబడ్డాడు. ఏదైనా సరే అండి, ఆ రీతిగా మనం చేయకపోతే దేవుని తన సేవలో ఒక వ్యక్తిని వాడుకోడు. జెస్సీని నేను మనసారా కోరుకుంటున్నాను. ఆల్రెడీ వారు చెప్పిన మాట సంఘంలో ప్రతిష్ఠించామని అని చెప్తున్నారు. దేవునికి ప్రతిష్ఠించినప్పుడు ఆ ప్రతిష్ఠితమైన ఆలోచనలతో ఆ వ్యక్తి ఎదగాలంటే మొదటగా తల్లిదండ్రులు దేవుని మందిరంలో, అంతేనా కదా, వీళ్ళు వాడబడితేనే ఆ వ్యక్తి వాడబడుతుంది. 1. 2, వీళ్ళు ఏం పని చేస్తారో అది ఆ అమ్మాయి చూస్తూ ఉంటుంది, చిన్ననాటి నుండి గమనిస్తూ ఉంటుంది. ఆ రీతిగా ఉండాలి. ఉంటే నువ్వు నిజంగా దేవుని కొరకు ఆ వ్యక్తిని పెంచాలనుకుంటే అలాంటి థాట్స్తోనే పెంచాలి, అలాంటి ఆలోచనతోనే పెంచాలి. వేసుకునే డ్రెస్ కావచ్చు, అలంకరణ కావచ్చు, వగేరే ఏదైనా కావచ్చు, ఒక ప్రత్యేకమైన అనుభవంలో ఉండాలి. ఒక తల్లి మందిరంకి వచ్చిన తర్వాత మందిర పరిస్థితి అంతా చూసి ఒక చిన్న ప్రార్థన చేసింది. అయ్యా, నాకు ఒక కుమారుడిని ఇస్తే నీ మందిరానికి నేను ప్రతిష్ఠిస్తాను అని అడిగాను. సరైన దేవుడు కనికరించి ఒక కుమారుడిని ఇస్తాడు. ఆ కుమారుడు ఆ కుమారుడు గర్భం ధరించిన తర్వాత ఇంటి దగ్గరే ఉంది ఆమె. ఇంటి దగ్గర ఉన్న తర్వాత రోజు చెక్కుతూ ఉంది. ఎవరిని? కుమారుడిని. వాళ్ళ భర్త అడుగుతున్నాడు, రా మందిరానికి వెళ్దాం, మొక్కుబడి తీసుకున్నారా అని అంటే, లేదు ఆవిడ పాలు విడిచిన తర్వాత వస్తానండి, అప్పటి వరకు నేను రాను అని అంటే, అప్పటికి ఏం చేస్తావు? వీడిని తయారు చేస్తానండి, వీడిని చెక్కుతానండి అని చెప్పింది. సరే, నువ్వు చెక్కుతూ ఉండు, వీడిని చెక్కిన తర్వాత మందిరానికి తీసుకురాని భర్త కూడా ఒప్పుకున్నాడు. 2 సంవత్సరాలు పైబడి, అంటే దరిదాపుగా 3 సంవత్సరాల వయసు వరకు ఆ చిన్న బాలుణ్ణి తన తల్లి ఏం చేస్తుందంటే చెక్కుతూ ఉంది. అరే, దేవుడు నేను అడిగినప్పుడు నాకు ఇచ్చాడురా. ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈ మందిరం అంతా, శిలోక మందిరం అంతా పాడైపోయిందిరా, ఇక్కడ సరైన క్రమం లేదురా, సరైన సేవకులు లేడు, సరైన యాజకులు లేడు,
సరైన వాక్యం చెప్పేటోళ్ళు లేడు ఇక్కడ, సరిగ్గా ప్రార్థించేటోళ్ళు లేడు ఇక్కడ. అందుకనే ఈ పరిస్థితిని తట్టుకోలేక చూడలేక, ఏదో నాకు పిల్లలు లేరని విషయం మీద నేను అడగల. ఈ మందిర పరిస్థితి చూసి నేను అడిగాను రా, ప్రభు కనికరించాడు, అది ఇచ్చాడు కనుక ఇదిగో నువ్వు ఇక్కడ నుండి మా ఇంట్లో ఉంటాం కాదు, నా ఇంట్లో ఉంటాం కాదు, నీ ఇల్లు దేవుని ఇల్లు, నువ్వు దేవుని ఇంటికి వెళ్ళాలి, దేవుని ఇంట్లో నువ్వు నివాసం చేయాలి, దేవుని ఇంట్లో నువ్వు పరిచర్య చేయాలి, దేవుని ఇంట్లోనే నీవు జీవితకాలం అంతా అక్కడే బ్రతకాలి, ఒక్కసారి కూడా తిరిగి రాకూడదు. ప్రతిష్ఠిత అది మన పిల్లలు దేవునికి అప్పగించుకుంటున్నామని నోటి మాటలతో చెప్పడం కాదు, ఆ రీతిగా పిల్లల మీద ఎక్కువగా ప్రేమ కూడా మీరు పెంచుకోకూడదు. ఎందుకంటే ఒక్కరోజున అక్కడ విడిచిపెట్టి రావాలంటే విడిచిపెట్టి రావాలంటే ఆ పిల్ల మీద అంత గారం పెట్టుకోకూడదు, ఎక్కువగా ప్రేమించకూడదు. ఎందుకంటే కఠినంగానే వ్యవహరించండి. ఎందుకంటే మీరు ఆ మాట ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను ఇవన్నీ. అంటే దేవుని మందిరంలో విడిచిపెట్టి రావాలంటే ఇంత సమర్పణ మనకు ఉండాలి. అయితే చెక్కుతూ ఏం చేసిందంటే ఆ సమయం రానే వచ్చింది. మంచి శిల్పకారుడిగా చెక్కబడ్డాడు, ఉపయోగపడే పాత్రగా చెక్కబడ్డాడు. ఎప్పుడైతే ఉపయోగపడే పాత్రగా చెక్కబడ్డాడో ఆ విషయం తల్లికి తెలిసిందో, ఈ తల్లి ఏం చేసింది తెలుసా? మందిరానికి తీసుకెళ్ళింది. మందిరానికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక మాట ఉంటుంది, మీరు చదవండి. కాబట్టి తన బ్రతుకు దినములన్నిటను అది యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. చూసారు అమ్మ, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి అమ్మ. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. నిజంగా ఈ మాట చదివినప్పుడల్లా నాకు రోజు క్రొత్తగా ఉంటుంది, ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఆడ వయసు 3 సంవత్సరాల లోపే ఉంటాయి. వీడు మందసం దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు పరిచర్య ఏంటో వాడికి తెలుసా? దేవుడు ఏంటో వాడికి తెలుసా? మందిరం ఏంటో వాడికి తెలుసా? సేవకుడు ఏంటో వాడికి తెలుసా? పరిస్థితి ఏంటో వాడికి తెలుసు? ఏమీ తెలియదు కదా. కానీ చూడండి ఆ తల్లి ఎంత జాగ్రత్తగా చెక్కిందో చూడండి, ఎంత అద్భుతంగా చెక్కిందో చూడండి. చెక్కిన తర్వాత ఆ వ్యక్తి నిజంగా ఆ సమర్పణ మీరు గమనిస్తే అమ్మా, ఆ సమర్పణ మీరు గమనిస్తే వెళ్ళిన వెంటనే, చెయ్యి విడిచిన వెంటనే తల్లితో తిరిగి రాలేదండి. వచ్చాడా? తల్లితో తిరిగి వచ్చాడా? రాలేదు. వెంటనే అక్కడ మోకరించి మందసముకి ఏం చేశాడు తెలుసా? పరిచర్య చేయడం మొదలుపెట్టాడు. అక్కడే ఎవరికి మొక్కాడు? యెహోవాకి మొక్కాను. అంటే ఇదంతా ఆ ట్రైనింగ్ ఎలాగుందో చూడండి. కొంతమంది పిల్లలు ఉంటారు, మందిరానికి వస్తారు కానీ ఇటో గొంతు అటో గొంతు, పైకి వెళ్తాడు ఒకడు, కింద కొడతాడు ఒకడు, ఆ జారుడు బల్లకి దాని మీద జారుతాడు ఒకడు. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఏమనాలి గట్టిగా ఏమనంటే, మీరు ఈ చర్చ్ కాకపోతే ఇదే కదా మీరు నేర్చుకున్నది. నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, వారు నన్ను కొట్టుట నాకు ఉపకారం అని అంటున్నాడు. ఎందుకు విషయం చెప్తున్నానంటే, ఆ చిన్న పిల్లవాడు, ఏకైక కుమారుడు, ఎప్పుడో ఎంతకాలానికో పుట్టాడు. పాపం ఎంత ప్రేమ ఉంటుంది తల్లికి. కానీ చూడండి, చెయ్యి విడిచిన వెంటనే ఆశ్చర్యం ఏంటి తెలుసా? చెయ్యి విడిచిన వెంటనే అతను మ్రొక్కెను అని ఉంటుంది. ఆ బాలుడు ఏం చేశాడంట? అక్కడ మ్రొక్కెను. తర్వాత చదువున్నాను, మ్రొక్కెను అనే మాట మీరు గమనించారు కదా. మ్రొక్కాడు. ఎవరికి మొక్కాడు? యెహోవాకు మ్రొక్కెను. ఆ రోజు మొదలుకొనండి మళ్ళా తిరిగి పొరపాటున ఇంటికి రాలేదు. వచ్చాడా? ప్రతిష్ఠితన అది. మళ్ళా తిరిగి ఇంటికి రాలా. సంవత్సరానికి ఒక్క మారు తల్లి వెళ్ళి ఒక అంగిని తీసుకుని వెళ్ళి కుమారునికి ఇస్తూ వచ్చేది. వెళ్ళి ఒక మాట చెప్పేది, నాన్న జాగ్రత్తగా ఉండు, నేను దేవుని కొరకే ప్రతిష్ఠించాను, దేవుని కొరకే పెంచాను నేను అని చెప్తూ అక్కడ ఏం చేసిందంటే ఆ సమూయేలుని ఆ రీతిగా మాట్లాడుతూ 2 మాటలు చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేది. చివరికి చెక్కబడిన ఈ వ్యక్తి ఏమయ్యాడో తెలుసా? దాను మొదలుకొని బెర్షెబ వరకు గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు, గొప్ప యాజకుడిగా మార్చబడ్డాడు, గొప్ప నాయకుడిగా మార్చబడ్డాడు, గొప్ప ప్రార్థనపరుడుగా మార్చబడ్డాడు, గొప్ప దీర్ఘదర్శిగా మార్చబడ్డాడు, గొప్ప దైవజనుడిగా
మార్చబడి. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి చూడండి, అద్భుతమైనది. చివరిది, అందరికీ న్యాయము తీర్చే న్యాయాధిపతిగా మార్చబడ్డాడు. అతని బ్రతుకు దినములన్నిట కూడా అంట ఏం చేశాడంట? ఆ మాట చదువునానా? అతని బ్రతుకు దినములన్నిట కూడా యెహోవాకు ప్రతిష్ఠుడు. కొన్ని దినాలు కాదు, కొన్ని సంవత్సరాలు కాదు, తన బ్రతుకు దినములన్నిట కూడా ప్రతిష్ఠుడుగా బ్రతికాడు. నేనేమంటానంటే సమూయేలుని బట్టి హన్నకు పేరు వచ్చిందా? హన్నాను బట్టి సమూయేలుకి పేరు వచ్చిందా? అది హన్నాను బట్టి కాదు సుమి, సమూయేలును బట్టి. హన్న మా అయితే ఊరు వరకే తెలుసు, కానీ సమూయేలు దాను మొదలుకొని బెర్షెబ వరకు. ఎవరైతను? పలానా హన్న కుమారుడు. నీ త్యాగం ఊరికనే పోదు. ఈ తల్లి కన్న కుమారుడు కుమార్తె ధన్యురాలు అని 10 మంది చెప్పుకునే స్థాయిలో నా దేవుడు నీ కుటుంబాన్ని, జెస్సీ విషయంలో అలాంటి శబ్దాలు, అలాంటి సాక్ష్యాలు, అలాంటి మాటలు ఈ ప్రాంతం అంతా కాదు, ఈ పట్టణం అంతా కాదు, ఈ దేశమంతా వ్యాపించునుగాక. అలా చేయాలంటే ఊరకనే రాదు, ఊరకనే రాదు. దాని వెనకాల ఎంతో ప్రయాసం ఉంది, దాని వెనకాల ఎంతో శ్రమ ఉంది, దాని వెనకాల ఎంతో త్యాగం ఉంది. ఇవన్నీ చేయగలిగినప్పుడు ఆ పేరు, నిజంగా చెప్తున్నాను, యుగ యుగాలు, భూమి ఆకాశం నిలుచున్నంత కాలం ఆ పేరు నిలిచే ఉండునుగాక. చూడండి, జెస్సీని చెక్కేవారిగా ఉండాలి. ఇక్కడ అంటాడు, నా కుమార్తెల నగరానికై చెక్కబడిన మూల కంబములు. ఏ నగరం ఇదంటే పునాదులు కలిగిన పట్టణం ఒకటి ఉంది మనకు పరలోకంలో. అబ్రహాముని మీరు గమనిస్తే, అబ్రహామా, ఎందుకు ఈ లోకంలో యాత్రికుడిగా పరదేశుగా ఉంటున్నావు, గుడారివాసిగా ఉంటున్నావేంటి? నీకు బహు ఆస్తిపరుడు కదా, బహుమంది పనివారు ఉన్నారు కదా, ఎందుకు ఇంత నెమ్మదిగా ఉంటున్నావు, ఇంత సింపుల్గా ఉంటున్నావు, ఇంత గుడారివాసిగా ఉంటున్నావు ఏంటంటే, అబ్రహాం అంటాడు, అయ్యా నేను పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. అబ్రహాం అయితే ఎదురు చూస్తూ ఉన్నాడు, కానీ దావీదు కుమార్తెలైతే ఆ నగరానికి, ఆ దేశానికి, ఆ పరలోకానికి ఎలాగొన్నా తెలుసా? మూల కమ్మముల వలె ఉన్నారట. అబ్బా, ఎంత అద్భుతం చూడండి. మన పిల్లల్ని దేవుని మందిరం అలా పెంచేవారుగా మనం ఉండాలి. మూల కమ్మముల వలె. ఒక వ్యక్తి ఒక స్తంభముగా మార్చబడాలంటే, లేకపోతే ఒక వ్యక్తి ఒక పనికొచ్చే పాత్రగా మార్చబడాలంటే చెక్కేవాడుగా ఉంటాడు. మీకు బాగా ఒక 2-3 మాటలు చెప్పేసి నేను ముగించేస్తాను. ఒక కుమ్మరి చేతిలో కుండ ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా జెస్సీ ఉండునుగాక. అది రూపాంతరం పొందే వరకు కూడా దానికి ఎన్ని తవ్వుతాడు, ప్రక్కకు తీస్తాడు, నానబెడతాడు, తొక్కుతాడు, దానిలో రాళ్ళన్నీ ఏరుపారేస్తాడు, దాని తర్వాత ముద్దగా చేస్తాడు, పదే బాదుతాడు కిందకి నేలకేసి, దాని తర్వాత ముద్ద తీస్తాడు, సారె మీద పెడతాడు, పెట్టిన తర్వాత ఒక రూపం వచ్చే వరకు త్రిప్పిన తర్వాత అక్కడతో ఆగకుండా దాన్ని తీసుకెళ్ళి ఎండలో పెడతాడు. ఎండలో పెట్టిన తర్వాత మళ్ళీ అంతతో ఆగకుండా దాన్ని తీసుకెళ్ళి కాల్చి వేసిన తర్వాత ఇప్పుడు ఈ కొండకి రూపం వచ్చిన తర్వాత అనేక మంది దాన్ని కొనుక్కుని ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు. అలాగే నీ పిల్లల్ని అలా తయారు చేయగలిగితే, ఈ కుమ్మరి ఎవరంటే దైవజనుడు చేతికి నీ పిల్లల్ని అప్పగిస్తే ఒక మంచి పాత్రగా చేసిన తర్వాత ఈ పాత్ర ఆ యజమానుడు వచ్చి కొనుక్కొని తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. తీసుకువెళ్ళి ఏం చేస్తాడు తెలుసా? దాన్ని ఈ మట్టి దేహంలో మహిమైశ్వర్యం ఉంచుతాడు. మహిమైశ్వర్యం అంటే దేవుని ఆత్మ నింపుతాడు, దేవుని వాక్యము నింపుతాడు, దేవుని సన్నిధి నింపుతాడు. నింపిన తర్వాత ఏ ప్రాంతంలో అయితే వాక్యం లేదో, ఏ ప్రాంతంలో ప్రజలు నశించిపోతున్నారో, ఎక్కడైతే ప్రజలు కట్టలకు జీవిస్తున్నారో, ఎక్కడైతే బలిపీఠాలు కట్టబడలేదో, ఎక్కడైతే ప్రార్థన జీవితం లేని వారు ఉన్నారో, ఎక్కడైతే దేవుని తెలియని ప్రజలు ఉన్నారో, అక్కడికి జెస్సీని నా దేవుడు తీసుకెళ్ళి వాడుకునుగాక. నా సమయం అయిపోయింది, నేను ముగిస్తూ ఉన్నాను. నగరానికి చెక్కబడిన మూల కమ్మముల వలె ఉండాలి. నీ పిల్లలు దేవుని మందిరంలో ఎదిగే మొక్క వలె ఉండాలి. ఎదగాలి. ఎలాగ ఎదగాలో తెలుసా? ఈ రోజున చిన్నపిల్లగా ఉన్నది, ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎదుగుతూ ఉండాలి. ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, నీతిలో ఎదగాలి, సహవాసంలో ఎదగాలి. ఎదిగే వ్యక్తిగా ఉండాలి.
ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉన్నట్టు ఉండకూడదు. ఎదిగిన తర్వాత అది బహుగా ఫలించాలి. ఆత్మఫలాలు మీకు తెలుసు కదా. ఏమున్నాయి ఆత్మఫలంలో? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహ. చూసారా, ఈ 9 ఫలాలు. ఈ ఫలాలు ఏమైతే తెలుసా, అనేక మంది ఆకలి తీర్చేదిగా ఉంటాయి ఫలాలు. అవునా కదా? చెట్టు ఫలాలు ఎందుకు చెప్పండి? ఇంటి యజమానుడు ఆకలి తీరుస్తుంది, ఇరుగు పొరుగు వారి యొక్క ఆకలి తీరుస్తుంది, అనేక మంది ఆకలి అది తీరుస్తూ ఉంటుంది. ఇంత కార్యాలు జరగాలంటే మూలవాక్యం మీరు మర్చిపోవద్దు. అదేంటంటే చెక్కబడాలి. మనలో ఉన్న గర్వం చెక్కబడాలి, మనలో ఉన్న అహంకారం చెక్కబడాలి, మనలో ఉన్న భయంకరమైన విగ్రహారాధన చెక్కబడాలి, సాంప్రదాయాలు చెక్కబడాలి, లోకాశలు చెక్కబడాలి, లోక పద్ధతులు చెక్కబడాలి. ఇవన్నీ చెక్కబడితేనే ఆ మంచి శిల్పకారుడు నిన్ను సరైన రూపం తీసుకొచ్చి నిన్ను బహుబలంగా తన సేవలో వాడుకునుగాక. ఒక దైవజనుడుగా మనసారి నేను ఆశీర్వదించి వెళ్తున్నాను. జెస్సీని ఆ రీతిగా నా దేవుడు పెంచునుగాక, ప్రపంచ దేశాలకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మీ వెనుకల్లో స్థిరపరచునుగాక. ఆమేన్.